వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఏరోప్లేన్ మ్యూజియంకి అయితే వచ్చినాం. విశాఖపట్నంలో వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా మనం అయితే చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మనకు ఏరోప్లేన్ లోపల ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇందులో అయితే క్లియర్గా చూపించడం అయితే జరిగింది. రియల్ ఏరోప్లేన్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ రియల్ ఏరోప్లేనే, లోపల వర్కింగ్ కూడా కంటిన్యూషన్ ఉంటూ ఉంటుంది. ఒకసారి మనం మ్యూజియం దగ్గరికి వెళ్ళి టికెట్ ప్రైస్ ఎంత, ఆ లోపలికి వెళ్ళడానికి ఇంకేమేమి రూల్స్ ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి అన్నీ అయితే ఇప్పుడు మనం కనుక్కుందాం. ఇప్పుడైతే మనం మ్యూజియం దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఏరోప్లేన్ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మనం ఇక్కడ చేరుకోవాలంటే విశాఖలో ఫస్ట్ విశాఖ ఆర్కే బీచ్ దగ్గరికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మన బ్యాక్ సైడ్ బీచ్ ఉంది. బీచ్ నుంచి మనం ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ అయితే రావాలి. బస్ స్టాప్ అయితే ఇక్కడ లేదు. ఒకసారి ఇక్కడ చూడండి, ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ ఉన్నది మ్యూజియం. ఒకసారి చూడండి, ఇగో 142 విమానం రాసింది చూడండి. ఇంగ్లీష్లో వచ్చేసి TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అని అయితే రాసింది. ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి, డిఫరెంట్ సింబల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీకు వాటర్ అవైలబుల్గా ఉంటుంది. ఆ వాటర్ సైడ్ మ్యూజియం, ఇక్కడ వాటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీ వాటరు మంచిగా ఏర్పాటు చేసారు. టికెట్ కౌంటర్కి వచ్చిన అడల్ట్కి వచ్చేసి 100 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 50 రూపీస్. నేను ఇప్పుడే టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసిన. టైమింగ్స్ వచ్చేసి మనకు ఈవినింగ్ వచ్చేసి 2 o'clock ఓపెన్ అవుతుంది. అన్నిట్లాగా 9కి ఓపెన్ కాదు, 8 o'clock క్లోజ్ అవుతుంది అన్నట్టు. ఇలా లోపలికి రాగానే ఒకసారి ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ ఇగో విశాఖకు సంబంధించిన టూరిజం ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో అన్ని క్లియర్గా ఈ మ్యాప్లో అయితే కనబడతాయి. కైలాసగిరి పైన, సింహాచలం ఇలా అన్నీ కనబడుతున్నాయి చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి, మన భారతదేశ చిహ్నము ఇగో ఎయిర్ క్రాఫ్ట్ కింద కనబడుతుంది చూడండి. వాటి రెక్కలు అవి ఇవన్నీ ఏంటివో ఏమో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ తెలుస్తలేదు. వావ్ సూపర్గా చూడండి. మన ఇండియన్ మ్యాపు యుద్ధాలు జరిగినప్పటియో సంథింగ్ ఇయర్స్ అయితే రాసి ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి, వైజాగ్ మ్యాప్ చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి మ్యూజియం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇలా లోపలికి రాగానే స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ మనకు ఏరోప్లేన్ అయితే కనబడుతుంది చూడండి. సేమ్ ఏరోప్లేన్లో ఇప్పుడు మనం ఎలా ఉన్నదో ఇలానే ఉంటుంది అన్నట్టు, సేమ్ ఉంటుంది. ఇక్కడ పైలట్ కూర్చున్నారు చూడండి, వాళ్ళ చిత్రపటాన్ని అయితే ఉంచారు. ఇటు సైడ్ చూడండి, వాళ్ళ హెల్మెట్లు ఉన్నాయి. ఇక్కడ ట్రావెలింగ్ జోన్లోకి వెళ్ళాం ఇప్పుడు మనం. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇగో హెలికాప్టర్ నుంచి పారాషూట్ వేసుకొని కిందికి ఎలా దుంకుతారు అన్నది క్లియర్గా చూపిస్తారు చూడండి. మనకు కింద వచ్చేసి మనకు వాటర్ ఉన్నాయి, చిన్నగా గాలి ఉంటాయి కదా, అందులో ఎక్కి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి మీకు పైలట్స్ కూడా కనబడుతారు చూడండి. వాళ్ళ డ్రెస్లోనే ఉన్నారు చూడండి, వైట్ డ్రెస్లో. ఇలా ముందుకు వచ్చినాక చూడండి, ఇక్కడ వచ్చేసి మన సైనికుడు అయితే ఉన్నాడు చూడండి, ఆ డ్రెస్లో ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక జోన్లోకి వెళ్ళిపోయినాం. ఇక్కడ వచ్చేసి బాంబ్స్ ఏమో ఉన్నాయి, అన్నీ మిషనరీస్ బాంబులు అయితే ఉన్నాయి అన్నీ. ఆ లాస్ట్కి వచ్చేసి ఏదో పెద్ద మిషన్ కనబడుతుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. ఇది ఏంటిదో మరి, మిషన్ ఉన్నట్టుంది దాంట్లో, మెయిన్ మిషన్ అనుకుంటా చూడండి. ఇగో ఇవి వచ్చేసి మనం పైనుంచి ఇప్పుడు శాంపిల్ చూపించారు కదా, దుంకుతే ఇగో వీటిలలో వెళ్తారు. ఇవన్నీ అవే తప్పించుకోనీకి, లేదా కింద ఏమైనా అవసరం ఉన్నప్పుడు దిగి ఇలా గాలితో ఉంటాయి కదా, వాటితో వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో బాంబు ఉంటుంది, మీకు చూపిస్తారు చూడండి. ఇది వచ్చేసి బాంబు, అక్కడ రాసింది చూడండి, ఏం బాంబు ఏంది అనేది క్లియర్గా అవుతుంది. ఇగో ఇక్కడ చూడండి, దాని గురించి రాసి అయితే ఉంచారు ఇక్కడ. ఇదంతా వ్యూ. ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంచిర్రు, ఇదేంటిదో చూడండి ఒకసారి. ఏంటిది ఇది, ఐడియా లేదు నాకు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడైతే బాంబు వెళ్ళినప్పటి దృశ్యం అవన్నీ అయితే చూపిస్తారు. పైనుంచి బాంబులు వేసిన దృశ్యము ఏందనుకుంటా, అంతే. అక్కడ నుంచి మళ్ళీ మరొక రూమ్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి మనకు చాలామంది యొక్క చిత్రపటాలు అయితే ఉన్నాయి చూడండి, కెప్టెన్స్ వీళ్ళందరూ.
వాళ్ళకి సంబంధించిన అంత హిస్టరీ అన్నీ ఇక్కడ రాసి అయితే ఉంది క్లియర్గా. చూడండి, అవి వచ్చేసి వాళ్ళకు బిరుదులు ఇస్తారు కదా, అత్యంత విలువైనవి, అవి ఇక్కడ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మరొక రూమ్లోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడే ఇక్కడ వచ్చేసి విన్యాసాలు చేసేటి, ఎవరెవరి ప్రముఖుల్ని కలిసిర్రు, చాలా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక 2 యుద్ధ విమానాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆ యుద్ధ విమానాలు లోపలికైతే మనం వెళ్ళొచ్చు. యాక్చువల్గా యుద్ధ విమానాలు ఎలా ఉంటాయో మనకైతే అస్సలు తెలియదు. బట్ ఇక్కడ మనం చూడడానికైతే మ్యూజియం లాగా అయితే ఏర్పాటు చేసిర్రు. లోపలికైతే వెళ్దాం. ప్లేన్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఏరోప్లేన్ మనకి ఎలా ఉంటుంది, ఎలా నడుపుతారు అన్నీ క్లియర్గా అయితే చూపిస్తారు తెలుసా. సూపర్ ఉంది. ఒకసారి పైనుంచి కూడా వ్యూ చూపిస్తా. ఇలా పైకి వచ్చినాక వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. 3 ఉన్నాయి ఇక్కడ. ఇక పై భాగం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్దాం. ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎట్లుందో. ఇలా మనం ప్లేన్ లోపలికైతే ఇప్పుడే ఎంట్రీ అయితే అవుతున్నాం. లోపలికి వచ్చేసినాం. ఇక లోపలికి వచ్చినాక ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వర్క్ జరుగుతుంది చూడండి. ఇదంతా రన్నింగ్లో ఉంది. మీకు మిషనరీస్ అన్నీ ఆన్లో ఉన్నాయి. ఇక్కడ సౌండ్ వస్తుంది, ఏసీ వస్తుంది. ఎందుకంటే ఏది చేయకున్నా వర్క్ అనేది చేయకపోతే పని చేయదట, ఏసీలు పెట్టిరన్నీ. ఇక చూడండి ఒక్కొక్కటి మనం చూస్తే సింపుల్గా అనిపిస్తుంది. లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. మొత్తం చూడండి, ఎక్కడ చూసినా మీకు టోటల్గా వైర్సే కనబడుతున్నాయి. ఇక చూడండి, అన్ని వైర్లే. ఇటు సైడ్ కూడా చూడండి, మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం. గిన్నె ఉంటాయి అటు లోపల వాటి నడవనీకి. ఈ యుద్ధ విమానం మాత్రం చాలా స్పెషల్ అన్నట్టు. యాంటీ సబ్మెరీన్ యుద్ధ విమానం అట. 142 ఎయిర్ క్రాఫ్ట్. సుమారు ఏంటంటే 30 సంవత్సరాలకు మన ఇండియన్ నావీలో అయితే పనిచేసింది. వావ్, ఎలా ఉందో చూడండి. యుద్ధ విమానాన్ని మనం కళలో కూడా ఊహించలేం. ఇక్కడ ఏంటంటే డిస్మాండిల్ చేసి 2017లో మనకి ఈ విశాఖ తీరంలో వచ్చేసి మ్యూజియంగా అయితే మార్చడం అయితే జరిగింది. ఎందుకంటే యుద్ధ విమానం ఎలా ఉంటుందో అందరు చూడడానికి అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ పైలట్స్ 2 కూర్చున్నారు చూడండి. ఇందులో ఉండేవాళ్ళు కూడా అందరు సైనికులే. ఇక్కడ ఒకరు కూర్చున్నారు. మామూలు ఎయిర్ క్రాఫ్ట్ కాదు, రియల్ ఎయిర్ క్రాఫ్ట్, రియల్ యుద్ధ విమానం. మనం విశాఖకు వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. ఇక ఇది లోపలి భాగం. ఇక బయట నుంచి చిన్నది వచ్చి ఈ విధంగా ఉంది. ఇక టైర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అటు సైడ్ టైర్లు. ఇక్కడి నుంచి అలానే ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక ఇలా చూడండి, వెళ్తూ ఉంటే మీకు టైర్లను చూపిస్తే ఇంకా దగ్గరికి వెళ్ళి ఫ్రంట్ టైర్లు. ఇగో ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. పై నుంచి అలా ఓపెన్ అయితే కిందికి వచ్చేస్తాయి. ఇగో ఫ్రంట్ నుంచి ఈ విధంగా ఉంటుంది చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ మ్యూజియం. మంచిగా ఫొటోస్ దిగాలనుకున్నా, చేయాలనుకున్న వ్యూ కూడా చాలా బాగుంది. విశాఖలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. అటు సైడ్ ఇటు సైడ్ రెక్కలు కూడా చూడండి, మీకు క్లియర్ కనబడుతున్నాయి. ఎంత పెద్ద రెక్కలు ఉన్నాయో చూడండి. విశాఖ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.